12 లాక్స్ లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ పడదు అన్నంత మాత్రాన రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా? కాదు, కాదు. మీ టోటల్ ఇన్కమ్ అనేది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్‌ని దాటినట్టయితే బిఫోర్ క్లెయిమింగ్ ఎగ్జంప్షన్స్ ఆర్ డిడక్షన్స్ రిటర్న్ ఫైలింగ్ అనేది మ్యాండేటరీ. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ నార్మల్‌గా ఓల్డ్ స్కీమ్‌లో అయితే 2.5 లాక్స్, న్యూ స్కీమ్‌లో అయితే 4 లాక్స్. అండ్ ఫారిన్ అసెట్స్ కానీ, ఫారిన్ బ్యాంక్ అకౌంట్స్ కానీ, లేకపోతే ఫారిన్ అకౌంట్స్‌కి సైనింగ్ అథారిటీ మీకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్కమ్ అనేది రిటర్న్ ఫైల్ చేయడం మ్యాండేటరీ. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొన్ని హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ని నోటిఫై చేసింది. ఆ ట్రాన్సాక్షన్స్ క్రైటీరియాని మీరు మీట్ అయినట్టయితే రిటర్న్ ఫైలింగ్ మ్యాండేటరీ. అండ్ ట్యాక్స్ రీఫండ్ తెచ్చుకోవాలన్నా, లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయాలన్నా, లోన్స్కి కానీ వీసాస్కి కానీ వెళ్ళేటప్పుడు ప్రూఫ్స్ మెయింటైన్ చేయాలన్నా రిటర్న్ ఫైలింగ్ అనేది మ్యాండేటరీ. అండ్ కంపెనీస్కి కానీ ఫర్మ్స్ కానీ ఎల్ఎల్పి ట్రస్ట్ అండ్ సట్ అదర్ ఎంటిటీస్ ఆర్ జనరలీ రిక్వైర్డ్ టు ఫైల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ లిమిట్. ఎందుకంటే దాటింది కాబట్టి రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవాలి. Comment ITR if you have any doubts or if you want to file your income tax return. We'll help you out. Thank you for watching.